ప్రస్తుతం యావత్ దేశం గౌతమ్ అదానీకి అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ గురించే చర్చించుకుంటున్నారు. ఆయన ఇండియాలో అతిపెద్ద కాంట్రాక్టు దక్కించుకోవడానికి సుమారు 2,000 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదానీ ఈ కాంట్రాక్టు దక్కించుకుని ఆ కాంట్రాక్టుకు కావలసిన పెట్టుబడులను అమెరికాలో సుమారు $150 మిలియన్ల సేకరించారు. ఇది ప్రస్తుతం అదానీకి ఇబ్బందికరంగా మారింది. ఇన్వెస్టర్లకు వాస్తవాలు చెప్పకుండా ఆయన పెట్టుబడులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఆయనతో పాటు ఆయన మేనల్లుడు మరో 7గురిపై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి 18న బ్లూంబర్గ్ న్యూస్ ఏజెన్సీ అదానీకి సంబంధించి ఓ వార్తను ప్రచురించింది. ఇండియాకు చెందిన బిలియనియర్ గౌతమ్ అదానీ, అతని గ్రూప్పై లంచాలిచ్చిన కేసులో విచారణ జరుగుతోందనేది దాని సారాంశం. అయితే అదానీ ఎంటర్ప్రైజెస్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజీలకు తమపై తప్పుడు ఆరోపణలు మోపుతున్నారని ఖండించింది. అయితే అంతకు ముందు ఏడాది క్రితం అంటే మార్చి 17, 2023లో గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ, ఆయన అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమెరికాకు చెందిన FBI స్పెషల్ ఏజెంట్లు సాగర్ అదానీ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్లను స్వాధీనం చేసుకుంది. ఇదే విషయాన్ని ఈ నెల 20న అమెరికా కోర్టులు నేరారోపణ పత్రంలో వివరించాయి. గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు మరో 6గురిపై అరెస్టు వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. ఇక అమెరికాకు చెందిన FBI సాగర్ అదానీకి సెర్చ్ వారెంట్ కూడా జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే లంచాల విషయం గురించి గౌతమ్ అదానీకి తెలియకపోయినా ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి మాత్రం ఖచ్చితంగా లంచాల విషయం మాత్రం తెలిసే ఉంటుంది. అమెరికా కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్లో తమ వద్ద ఉన్న సాక్ష్యాల గురించి, ముఖ్యంగా జప్తు చేసిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సాక్ష్యాలుగా చూపించింది. ఈ గాడ్జెట్లో ఎవరికెంత చెల్లించిన లంచాలు లేదా కిక్ బ్యాక్ల గురించి, ఇండియాకు చెందిన ప్రభుత్వ అధికారులకు ఎంత మొత్తం లంచాల రూపంలో చెల్లించింది, కాంట్రాక్టు దక్కించుకున్న తర్వాత కంపెనీకి ఎంత లాభం వస్తుందో తదితర వివరాలు పొందుపరిచారు. కాగా మార్చి 18, 2023న తన మేనల్లుడికి పంపించిన అరెస్టు వారెంట్ తర్వాత గౌతమ్ అదానీ తన ఫోటోలను సెర్చ్ వారెంట్తో కలిపి జడ్జికి ఈమెయిల్ చేశారు. దీన్ని బట్టి చూస్తే గౌతమ్ అదానీకి తెర వెనుక ఏం జరుగుతుందనే విషయం ఖచ్చితంగా తెలుసు అన్న టాక్ వినిపిస్తోంది. కాగా గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీలు తాము లంచాలిచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నామన్న విషయాన్ని గోప్యంగా ఉంచి అటు తర్వాత పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ల నుంచి డబ్బు సేకరించడంతో పాటు వాస్తవాలని తెలిసిన ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు కూడా ఇచ్చారు. అమెరికాకు చెందిన FBI లోతుగా విచారణ జరుపుతోందన్న విషయం తెలిసి కూడా గౌతమ్ అదానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇవన్నీ జరగడానికి ముందు సరిగ్గా ఏడాది క్రితం అంటే మార్చి 17, 2022లో అమెరికాకు చెందిన US సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ లేదా జనరల్ ఎంక్వైరీ అంటూ అజూర్ పవర్ గ్లోబల్కు ఓ నోట్ పంపించింది. ఎందుకంటే ఈ కంపెనీ షేర్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. 2018 నుంచి దక్కించుకున్న అన్ని కాంట్రాక్టుల వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ కంపెనీ లంచాలిచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో SEC అజూర్ పవర్ గ్లోబల్కు నోటీసులు పంపించింది. అయితే అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ SEC కూడా గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికాలో వీరిద్దరి గురించి మార్చి 2023 నుంచి విచారణ జరుగుతోందని తెలుసు. అయినా వీరు విషయాన్ని గోప్యంగా ఉంచారు. తమపై అమెరికాలో FBI విచారణ జరుగుతోందని తెలిసినా కూడా అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $150 మిలియన్ల సేకరించారు. అదే ఇప్పుడు గౌతమ్ అదానీ మెడకు చుట్టుకుంది. ఇక గౌతమ్ అదానీ విషయానికి వస్తే తనపై వచ్చిన ఆరోపణలు మాత్రం ఆయన ఖండిస్తున్నారు. అయితే
అయితే అమెరికా కోర్టు విడుదల చేసిన నేరారోపణ పత్రంలో అజూర్ పవర్ గ్లోబల్ చైర్మన్ సిరిల్ కాబనీస్తో పాటు ఆయన 4 సహచరులను సహా కుట్రదారులుగా పేర్కొన్నారు. కెనడియన్ పెన్షన్ ఫండ్ CDPQ అజూర్ గ్లోబల్ పవర్ పై ఆగస్టు 2022లో అంతర్గత విచారణను అమెరికా లా ఫర్మ్ ప్రారంభించింది. విచారణలో తాము లంచాలిచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ CEO వినీత్ జైన్లు లంచాల గురించి తమను అడిగారని చెప్పారు. అయితే మార్చి 2023 నుంచి జూలై 2023 మధ్య కాబనీస్తో పాటు ఆయన 4 CDPQ సహచరులు FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, SEC ప్రతినిధులను న్యూయార్క్లో కలిశారు. కాగా అప్పటికి SEC వద్ద అదానీ లంచాల గురించి పూర్తి సమాచారం ఉంది. అజూర్ అధికారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇండియాలో ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలిచ్చి కాంట్రాక్టులు దక్కించుకుంటామని అజూర్ నుంచి అదానీలు డబ్బు తీసుకున్నారు. అయితే SEC ఫిర్యాదులో అజూర్ పవర్ గ్లోబల్ చైర్మన్ కాబనీస్ తన రికార్డులో కొన్ని కోడ్ నేమ్లు వాడారు. వాటిలో SAG లేదా సూపర్ అగ్రిగేటర్ గౌతమ్ అదానీ ఉద్దేశించి కోడ్ నేమ్ రాశారు. మరోపక్క గౌతమ్ అదానీ సహచరులను మిస్టర్ A, న్యూమోరో యునో లేదా ది బిగ్ మ్యాన్ అని రాసుకున్నారు. కాగా గురువారం నాడు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. అయితే అదానీల ప్రకటన విషయానికొస్తే తమను దోషిగా చూపిస్తున్నారు తప్పించి తమపై నేరం రుజువు కాలేదు కాబట్టి తాము అమాయకులమని పేర్కొంది. దీనిపై తాము చట్టం ప్రకారం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటనలో వివరించింది. మొత్తానికి చూస్తే గౌతమ్ అదానీ ఇండియాలో అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున లంచాలిచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆ కాంట్రాక్టులు పూర్తి చేయడానికి పెట్టుబడుల కోసం అమెరికాలో కూడా డబ్బులు వసూలు చేశాడని తెలుస్తోంది. మరి అమెరికా కోర్టు ఆయనకు ఆయన సహచరులకు వారెంట్లు పంపించింది. దీనిపై అదానీలు ఖరీదైన న్యాయవాదులను పెట్టి న్యాయ పోరాటం చేస్తారు. మరి హిండెన్బర్గ్ నుంచి బయటపడ్డ అదానీ ఈసారి మాత్రం అంత తేలికగా బయటపడే అవకాశాలు లేవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.